హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చాలామంది చాలా బిజీ లైఫ్‌తో ఉన్నాము. ఒకసారి మన 90స్ మెమోరీస్‌ని గుర్తు చేసుకుందాం. ఈ వూల్‌తో ఎంతమంది చిన్నప్పుడు డోర్ హ్యాంగింగ్స్ అనేసి, పర్సెస్, స్వెటర్స్ ఇలాంటివి చాలా వెరైటీస్ మనం చేసాము చిన్నప్పుడు. ఎవరెవరు నేర్చుకున్నారో చిన్నప్పుడు కామెంట్ చేయండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా అల్లుతుంటే ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేనంత హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు అల్లుతున్నాను. ఇప్పుడైతే ఇవి నేర్చుకోవడానికి ఆన్లైన్ క్రోషెట్ క్లాసెస్ అనేసి ఉన్నాయి, కానీ ఫెసిలిటీస్ అప్పట్లో ఎవరైనా అల్లుతూ ఉంటే చూసేసి గ్రాస్పింగ్ చేసేసుకొని మనమే సెల్ఫ్ తెచ్చేసి ట్రై చేసేవాళ్ళము. ఇలా ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. ఇది టేబుల్ టాప్ కవర్ అనమాట. వైట్ అండ్ రెడ్ ఊల్ కాంబినేషన్తో అల్లాను. చాలా బాగా అనిపించింది అల్లిన తర్వాత. ఎందుకంటే చాలా ఇయర్స్ అయింది కదా, ఆ హ్యాపీనెస్ వెలకట్టలేనిది అసలు. ఇలాంటివి మనకి బయట కూడా అమ్ముతారు. కాకపోతే ఏంటంటే మనము సెల్ఫ్ ఇలాంటివి అప్పుడప్పుడు మనకున్న ఫ్రీ టైమింగ్స్లో అల్లడం, కానీ ఇదే కాకుండా ఏదైనా సరే పెయింటింగ్ కూడా మనకి చిన్నప్పుడు నేర్చుకున్నాము. ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో అన్నీ పక్కకు పెట్టేసాం చాలామంది. కానీ అప్పుడప్పుడు మనం ఇలా టైం ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ నేను పాకెట్ షాల్ అల్లుతున్నాను. నాకైతే ఇప్పుడు ఇది కంప్లీట్ చేయడానికి కనీసం ఒక 1 మంత్ అయినా పట్టచ్చు. 2 మంత్స్ లేకపోతే 1.5 మంత్ అయినా పట్టచ్చు, చెప్పలేను. ఎందుకంటే నాకున్న ఫ్రీ టైంలోనే నేను అల్లుతున్నాను కాబట్టి. నార్మల్గా అయితే మనకి ఒక హార్డ్లీ 5 to 6 డేస్ కంటిన్యూస్గా మనం అల్లడం స్టార్ట్ చేసామంటే అయిపోతుంది. ప్రతి వింటర్ సీజన్కి ఏదో ఒకటి స్వెటర్స్ కానీ, షాల్స్ కానీ, క్యాప్స్ లాంటివి మనం ఇలా అల్లుకొని వేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. మనం ఇలాంటివి చేసినప్పుడు కలర్ కాంబినేషన్స్ అనేవి చూసుకోవాలి. అంటే మనం మొత్తం అల్లేసిన తర్వాత కూడా చూస్తే మనకి ఒక ప్రొఫెషనల్ వేలో మంచిగా లుక్ అయితే కనిపించాలి. మనం చూస్ చేసుకునే కలర్స్ని బట్టి కూడా ఉంటుంది. మనం షాల్స్ కానీ, స్వెటర్స్ కానీ ఏదైనా కొనాలంటే మనకి వూల్ చాలా అవసరం ఉంటుంది కాబట్టి చాలా పడుతుంది. నేనైతే ఇక్కడ బేగం బజార్లో ఈ స్టోర్లో కొన్నాను హోల్సేల్. మనకి స్టార్టింగ్ వచ్చేసి 25 రూపీస్ నుంచి ఉన్నాయి. బల్క్లో మీరు తీసుకోవచ్చు, లేకపోతే రీటైల్గా కూడా మనం కొనుక్కోవచ్చు. కానీ బల్క్లో కొనడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకి చాలా ఊల్ పడుతుంది అల్లడానికి, మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఇక్కడ ఈ స్టోర్లో ఊలే కాకుండా మనకి ఇవి వచ్చేసి శారీ కవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా హై రేంజ్ శారీస్ ఉంటాయి కదా, ఇలాంటి వాటిల్లో మనం ఆర్గనైజ్ చేసేసి పెట్టేసుకున్నా కూడా మనకి ట్రాన్స్పరెంట్ కూడా ఉంది. మళ్ళీ తర్వాత కింద వచ్చేసి ఫ్యాబ్రిక్వి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. హోల్సేల్ స్టోర్ కాబట్టి మనకి 160, 170 ఆ రేంజ్ కాస్ట్లో అయితే ఉన్నాయి. ఇవి మనం ప్లెయిన్ శారీస్ కానీ, డ్రెస్సెస్ పైన వాటిపైన ఇలాంటి లేస్ మనం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బేగం బజార్లో స్టోర్ అంటే మనందరికీ తెలిసిందే, అక్కడ బల్క్లో కూడా చాలా మనకి తక్కువలో ఉంటాయి అనేసి. ఇంకా క్రోషెట్కి కావాల్సినవన్నీ కూడా యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా చూస్తే చాలా కాస్ట్లీ అనిపించింది, ఇంకా ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఇది చూడండి, నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది 157 రూపీస్కి నాకు వచ్చింది ఈ డైరీ. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. లెదర్ లోపల కూడా పేపర్స్ ఒక్కొక్కటి థిక్నెస్ కూడా చాలా బాగుంది. చిన్నప్పుడు అప్పుడప్పుడు డైరీ రాసుకోవడం అనేది నా హాబీ అనమాట. ఇలా ఎంతమంది చిన్నప్పుడు డైరీని రాయడం మెయింటైన్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి. చిన్నప్పుడు స్కూల్స్లో కూడా డైరీ రాయడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి, మంచి హ్యాబిట్ అని నేర్పించేవాళ్ళు. అలాగా నాకు డైరీ రాయడం అనేది అలవాటు అనమాట. ఇంకా డైరీ రాయడంతో పాటు నాకు సెల్ఫ్ కొటేషన్స్ రాయడం అంటే చాలా ఇష్టం. ఇంకా సెల్ఫ్ కోట్స్ అయితే చాలా క్రియేటివ్గా మైండ్లో థాట్స్ వచ్చేవన్నమాట. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు నేను యూటిలైజ్ చేసుకోలేదు అప్పట్లో అనేసి. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేశాను. కానీ ఇలా నాలాగా చాలామంది ఉండే ఉంటారు, ఏదో ఒక ఆర్ట్ ఇలాంటివన్నీ
చిన్నప్పుడు నేర్చుకొని ఇప్పుడు అన్నీ బిజీ లైఫ్‌లో పక్కన పెట్టేసాం చాలామంది. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి గుర్తు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తది. ఇప్పుడు స్కూల్స్‌లో అయితే డైరీస్ రాయండి అనేసి పిల్లలకైతే గైడ్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది. అప్పట్లో డైరీస్‌ని కంపల్సరీగా మెయింటైన్ చేయండి. మీ డే టు డే యాక్టివిటీస్ అనేవి రాయండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే నాకు చాలా బెస్ట్ అనిపిస్తది అలాంటివన్నీ గుర్తు చేసుకుంటే. ఇప్పుడున్న జనరేషన్స్‌కి మొత్తం మొబైల్స్‌తో ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం కాబట్టి, ఇలా డైరీస్ రాయడం చాలా బెస్ట్ యాక్టివిటీ అని అయితే నాకు అనిపిస్తది. ఇంకా మీ బ్యాక్ మెమోరీస్ ఏమేమి ఉన్నాయో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.